ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 3వ తారీఖు. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనం. ధైర్యముగా ఉండుము, రోమాల కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నది. ఒక పర్యాయము మార్టిన్పూర్ నుండి ఒకడు వచ్చి, కనీసము ఒక దినమైన మా ఊరిలో కూటములను జరపవలెనని బలవంతము చేసెను. అది క్రైస్తవ గ్రామము. నాకు వీలు కాదని సాకు చెప్పి తిని, అక్కడనున్న సంఘము పాపముతో నిండి ఉన్నదని విని ఇంటిని. అందుచేతనే వెళ్ళుటకు నేను భయపడి, ఈ విషయములలో అనుభవం గల వారిని ఎవరినైనాను పిలుచుకోమని అతనితో చెప్పి తిని. అయితే చివరిగా నేనే వెళ్ళి తిని. బయట పొలములలో 7 దినముల కూటములు జరిగించితిమి. ప్రజలు ఆ కూటములకు హాజరైరి. కానీ కేవలము అపహసించుటకే నేను వారి పాపమును చూచితిని. సారాయి తయారు చేసి అమ్ముట, బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములివి. 7 రాత్రులు నిద్ర లేకుండా, ఓ దేవా, ఇట్టి వారికి ఏదైనా నిరీక్షణ గలదా అని అంగలార్చుచు దేవునికి మొరపెట్టి తిని. నిరాశ చెంది ఆ రాత్రి పొలములో నిలవబడి, ఇదే నా ఆఖరి కూటము, రేపు వెళ్ళిపోచున్నానంటిని. ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వాని వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్లబడెను. పిమ్మట ఒకరి తరువాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచు పడిపోయిరి. కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి, కొందరు రొమ్ము కొట్టుకొనుచుండిరి, కొందరు వెంట్రుకలు పెరికి వేసుకొనుచుండిరి. ఇదంతయు నా కన్నులారా చూచితిని. 3 గంటల తరువాత పెద్దలు వచ్చి దీనంతటిని ఆపుమని బ్రతిమాలిరి. నేను దీనిని ప్రారంభించలేదు, ఆపవలెనని దేవునినే అడుగుచుంటిని. ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వాని వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందుకు బోర్లపడెను. పిమ్మట ఒకరి తరువాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచు పడిపోయిరి. కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి, కొందరు రొమ్ము కొట్టుకొనుచుండిరి, కొందరు వెంట్రుకలు పెరికి వేసుకొనుచుండిరి. ఇదంతయు నా కన్నులారా చూచితిని. 3 గంటల తరువాత పెద్దలు వచ్చి దీనంతటిని ఆపమని బ్రతిమాలిరి. నేను దీనిని ప్రారంభించలేదు, ఆపవలెనని దేవునిని అడుగుచుంటిని. ప్రతి స్థలములోనూ 4-5 వారములుండి గృహకూటములు, బైబిలు పఠనములు జరిపి, బహిరంగ సువార్త సేవలో సువార్తల ముచ్చు గడిపితిని. కొన్ని నెలల తరువాత తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళగా అనేకులు వెనుకబడుటయు, కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకుని జీవించుటయు చూచి నిరుత్సాహపడితిని. ఇది చూడగానే నా మొదటి తలంపు, ఇది ఎవరి తప్పు? నేను సువార్తికుడను మాత్రమే. వాక్యము చెప్పి సువార్తనందించి నా బాధ్యతను నిర్వర్తించితిని. స్థానికముగా నున్నవారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పజెప్పవలెననుకొంటిని. పని కొనసాగించుటకు ఇతరుల నచ్చను వదిలి వెళ్ళవాడను. సువార్తికులుగా వారు మారుమనసు పొందుటకు మాత్రమే గాక వారి ఆత్మీయ ఎదుగుదల కూడా మనము బాధ్యులము. వారు తమ పిల్లలు, అందుచేత వారిని కాపుదలలో నుంచుటకు తప్పక సిద్ధపడవలెను. మేము చేసిన బోధ అంతయు, బైబిల్ పఠనములు, ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయినది. వారిలో ఎదుగుదల లేదు. వారి ఎడల నేను తప్పిపోతినని నేను నిందార్హుడనని ఒప్పుకొనుచున్నాను. వారైతే నిజముగా మారుమనసు పొందిరి. మేము వారిని నడిపింపవలెనని కోరిరి. దేవుని ఉద్దేశములోనికి, ఆత్మీయ జీవితంలో ఉన్న స్థాయికిని వారి తెచ్చు బాధ్యత మాది. ఎఫెసీ 4వ అధ్యాయము 13-14 వచనములలో ఈ సత్యము బహుతేటగా చూచితిని. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండునట్లు, అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలనను లోక ఆకర్షణ వలనను ప్రభువునకు దూరమైపోయిరి. పై వాక్య భాగము ప్రకారము అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణగునట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలెను. ఆమేన్.